ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 14వ వచనం. లవోదికయలో ఉన్న సంఘముపు దూతలకు ఇలాగ రాయము. ఆమెన్ అనువాడును, నమ్మకమైన సత్య సాక్షియు, దేవుని సృష్టికి ఆదియునైనవాడు చెప్పు సంగతులు ఏవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులువెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయని ఉద్దేశించుచున్నాను. ప్రకటన గ్రంథంలోని 7 సంఘాల లేఖల్లో 7వ సంఘము లవోదికయ. ప్రకటన గ్రంథము 22 అధ్యాయాలు కలిగినటువంటి పుస్తకము. 22 అధ్యాయాలు వరుస క్రమంలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే ప్రకటన గ్రంథం అర్థం కాదు, తారుమారు గందరగోళంగా ఉంటుంది. ప్రకటన గ్రంథం వరుస క్రమంలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయకూడదు, అలా ఎప్పటికీ అర్థం కాదు. ప్రకటన గ్రంథం అర్థం చేసుకోవాలి అంటే యెహెజ్కేలు గ్రంథంతో పరిచయం ఉండాలి, దానియేలు గ్రంథంతో పరిచయం ఉండాలి, యెషయా గ్రంథంతో పరిచయం ఉండాలి, దాదాపు ప్రవక్తల పుస్తకాలతో పరిచయం ఉండాలి. లేకపోతే ప్రకటన అర్థం కాదు. అలాగే 4 సువార్తలలో పరిచయం ఉండాలి, పౌలు పత్రికలతో కూడా పరిచయం ఉండాలి. ఒక మాటలో చెప్పాలంటే ఆదికాండం నుండి యూదా పత్రిక వరకు కనీసపు అవగాహన ఉన్న వాళ్ళకే ప్రకటన గ్రంథం అర్థం అవుతుంది. అందుకే చిట్ట చివరి పుస్తకం